ఆ రోజు గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ చాలా అడ్డంకులు వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిండ్రు, హైకోర్టులో కేసు వేసిండ్రు, రైతులతో ధర్నాలు చేయించిండ్రు, అనేక ఇబ్బందులు పెట్టారు. మా సతీష్ అన్నకే తెలిసి ఆ విషయం ఎవరు తెలియదు. ఈ రాష్ట్రంలో ఆనాడు నేను చెప్తే అయితే నాకు ఇబ్బంది అయితే నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా బయట చెప్పుకోలేదు. ఇవాళ చెప్తున్నా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం అక్కడ ఎవరైతే గౌరవెల్లి రిజర్వాయర్లో ఆర్ఎండ్ఆర్ కాలనీలో ముంపు గురవుతున్నారో తెలంగాణలో ఎవరికి ప్యాకేజ్ ఒక స్పెషల్ జీవో తెచ్చి గౌరవెల్లి నిర్వాసితులకు డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడికి ఆయన స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది నాకు అన్న. ఇది లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డపడుతున్నారు అంటే నేను సతీష్ అన్న కేసీఆర్ గారి దగ్గర పోయి వాళ్ళ దగ్గర పితా సలహాలు ఒక ఇరిగేషన్ సెక్రటరీగా సీఎంఓ సెక్రటరీగా ఉంటే ఆమెను కన్విన్స్ చేసి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒక 60 కోట్లు 70 కోట్లు ఒక స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి ఆ ఎవరైతే ఇండ్లు పోతున్న తండ నిరాశ్రయులైతున్నారో వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసినాం. ప్రయత్నం చేసి నీళ్లు కూడా పోయించింది. ఎన్ని అడ్డంకులు చెప్పినా ఆనాడు పూర్తి చేసిన 30 నెలలైంది. ఇప్పుడు 30 గజాల కాలం తగ్గిందా? 30 నెలల్లో 30 గజాల కాలం తగ్గిందా? ఏమన్నా పని జరిగిందా? అదే మనము ఆ పంప్ హౌస్ కూలిపోయింది. రోజు నేను సర్వీస్ పోతే పంప్ హౌస్ కూలిపోయింది. కూలిపోయిన పంప్ హౌస్ మళ్ళీ ఇంజనీర్లను పిలిచి మాట్లాడి డిజైన్ చేసి కాంగ్రెస్ హయాంలో కూలిపోయింది, మన హయాంలో కాదు. అలా గబ్బిలాలు దాన్ని మరమ్మతు చేసి పంప్ హౌస్ పూర్తి చేసి సబ్ స్టేషన్ పూర్తి చేసి 1 టీఎంసీ నుంచి 8 టీఎంసీలతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఆర్ఎండ్ఆర్ పూర్తి చేసి వాళ్ళకు డబ్బులు ఒక్క రూపాయి లేకుండా ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్వాహకులకు మొత్తం డబ్బులు చెల్లించిన అంత చేసి ఇస్తే కనీసంగా కాలువలకి నీళ్లు పారించే పరిస్థితి లేదా? మేమే తొందరపల్లే ఏడాదిగా 2 ఏళ్ళుగా 3 ఏళ్ళకి దగ్గర పడ్డారు. దిగిపోయే కాలం దగ్గర పడ్డది. ఇంతవరకు అతి గతి అంటే నిన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాను. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడితే ఏమంటాడు, నేను పాలమూరు కొలిబిడ్డ తొక్కుకుంటూ వచ్చిన అని మాట్లాడతాడు. ఈయన మొదట్లో మహబూబ్ నగర్ పోయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చూసి మనకి గట్టిందంట. లోపల ఎంత మంచిగా పని అన్నాడు. అయితే అది అంతా చూసి ఏమంటాడు, బయటకు వచ్చి నాకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు. అంటే నువ్వు పాలమూరు బిడ్డము, ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు అయింది, ఈ ప్రాజెక్టు అర్థం కానీ నాకు 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు. ఇప్పుడు నాకు డబ్బులు వస్తుంది, మరి గౌరవెల్లి అర్థం కావాలంటే 5 ఏళ్ళు దిగిపోయిన కట్టబెట్టు. నీకు ఎన్ని అర్థం కావాలి, గౌరవెల్లి ఎక్కడ కావాలి అయితుందంటావా? నీ జిల్లా నీ పాలకుడు అర్థం కానీ 2.5 ఏళ్ళు పట్టింది. మా గౌరవెల్లి అర్థం కావాలి నీకు. ఇది ఎన్ని కాలంలో కావాలి, కావాలి. ఇవాళ దయచేసి ఆలోచించాలి. అంతే నీకు ఇందిరా మిల్లు కట్టింది. ఇందిరా మిల్లు డబ్బా కొడుతురు. ఇప్పటికి ఎవరికి ఫైనల్ బిల్ రాలేదు తెలంగాణ. ఒకరికి 3 లక్షల వేసి రాబట్టింది. వాస్తవానికి ఇందిరా మిల్లు కడితే మేస్త్రికి 2,30,000 అవుతుంది. నువ్వు ఇచ్చిన పైసలు బేస్మెంట్కే పోతున్నాయి. మేము ఆ రోజు 3 లక్షలు ఇల్లు కట్టాం. ₹1 ఖర్చు లేకుండా ఇల్లు కట్టిన నువ్వు ఇచ్చేదాంట్లో 5 అంటివి 3,000 ఆపి వాళ్ళ అప్పులు తెచ్చింది. పాపం నువ్వు ఇస్తావని మిత్తిలో తెచ్చిండు. నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చేవారికి ఆ పైసలు మిత్రులకే నీకు పెట్టినాయి. ఇవాళ ఎవరికైనా నువ్వు ఫైనల్ బిల్ ఇచ్చిన వాళ్ళని అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, ఎస్సీలకు ₹1,00,000 ఇస్తామన్నారు. వచ్చిన ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎస్సీలకు ₹1,00,000 ఇస్తామన్నారు. ఎస్సీలకు మోసం. ఆ ఇస్తామన్న 5లో 3,000 ఆగిపోయారు. అది ఫైనల్ బిల్లు రాదు. ఇవాళ ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడ్డారు. ఏది ఏమైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా